Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యలు చెప్పుకోవటానికి రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతుల్లో నిజామాబాద్లో ఆంక్షల్ని విధించడంతో ఈరోజు ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకోవటానికి కలెక్టరేట్కు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేసేటువంటి అవకాశం లేకుండా జిల్లా అధికారులు పోలీసు యంత్రాంగం ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిరసన వ్యక్తం చేయడానికి పాత కలెక్టరేట్ ఎదురుగా ఈ ధర్నా చౌక్ను నిర్ణయం చేశామని సంవత్సరం అవుతా ఉన్నది చెప్పి, కానీ ఇంతవరకు అక్కడ ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు ప్రజల్ని 4 గోడల మధ్య బంధించే పద్ధతుల్లో ఆ ధర్నా చౌక్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఆ ధర్నా చౌక్లో కనీస మౌలిక సదుపాయాలు, తాగునీరు కానీ, మూత్రశాలలు కానీ, అట్లాగే ఒక షెడ్ కానీ ఏర్పాటు చేయాలని, అంతవరకు జిల్లా కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నిరసన కార్యక్రమాలు ఉంటే అవి వ్యక్తం చేయటం కోసం ప్రజలు తమ అభిప్రాయాల్ని, తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయే పద్ధతుల్లో సౌకర్యాలని కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే ప్రభుత్వం అధికారులు ఆ సమస్యల్ని పరిష్కరిస్తే సరే, లేకపోతే రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద తమ ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏర్పడకుండా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.